తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల మెనూలోకి ఎగ్ బిర్యానీని యాడ్ చేశారు మంత్రి సీతక్క. వారంలో 1 లేదా 2 సార్లు దీన్ని వడ్డించాలని చెప్పారు. అంగన్వాడీల్లో పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని మరింత రుచికరంగా మారుస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి అంగన్వాడీల ద్వారా అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రత అంశాలను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పని చేయాలని అధికారులకు సూచించారు. అలానే బడిగంట తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా బెల్స్ విధానం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. గంట మోగించడం ద్వారా చిన్నారుల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ, ఉత్సాహం పెరుగుతాయని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల మీద పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలోనే 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ ప్లే స్కూల్స్కి దీటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. అలానే అంగన్వాడీల్లో చిన్నారుల చదువు, ఆటవిడుపు సౌకర్యం కోసం మొత్తం 57 రకాల వస్తువులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు. అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలానే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు కింద కూర్చోవాలంటే ఇబ్బంది పడుతున్నారని తాము గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సమస్యలను తొలగించేందుకు త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలకు బెంచ్లను సరఫరా చేస్తామని ప్రకటించారు. అలానే ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు వాడుతున్న మొబైల్ ఫోన్స్ల స్థానంలో అధునాతనమైన వాటిని అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.